హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను వింటారు. అలాగే నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. అలాగే మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. శుభకార్యాలకు డబ్బును ఖర్చు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానం అనేది దక్కవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈ రోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.